నమస్తే. నిన్నటి వరకు విగ్రహాల చుట్టూ సాగిన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు సమాధుల చుట్టూ టర్న్ తీసుకుంది. హైదరాబాద్ మైత్రివనంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం విషయంలో తెలంగాణలో పలువురు నుండి విమర్శలు వ్యక్తమైంది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలు కాదని ఆంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏంటంటూ తెలంగాణలో విమర్శలు వ్యక్తం కాగా, ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడంటూ ఏపీ వైపు నుండి మద్దతు లభించింది. ఈ క్రమంలో ఏపీ రాజధాని అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం కన్వీనర్ రోహిత్ లేఖ రాయడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఇప్పటి వరకు విగ్రహాలపైన సాగిన రాజకీయం ఇప్పుడు సమాధిపైకి పాకింది. టాలీవుడ్ దిగ్గజం దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై నిన్నటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాకవి అందశ్రీ సమాధి చుట్టూ ముదురుతున్నాయి. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా డిస్కషన్ నడుస్తోంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు పేరు తెలియని వారుండరు. కేవలం దర్శకుడుగానే కాకుండా ఇండస్ట్రీ పెద్దగా ఎంతోమంది కార్మికులకు ఆర్టిస్టులను ఆదుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. మే 30, 2017న కన్నుమూసిన దాసరి నారాయణరావు సమాధి మొయినాబాద్లో నిర్మించారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతోమందికి పెద్ద దిక్కుగా నిలిచిన దాసరి సమాధి ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలతో పాడుపడ్డ స్థితిలో ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకరత్న సమాధికి ఏం గతి పట్టిందంటూ చలించిపోయారు. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు రావడంతో తాజాగా సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. శనివారం ఉదయం మంచు మనోజ్ తన అనుచరులతో కలిసి దాసరి సమాధి వద్దకు చేరుకుని శుభ్రం చేయించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సైతం తమ మనుషులను పంపించి క్లీనింగ్ పనులు చేపట్టాయి. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య సైతం అక్కడికి చేరుకున్నారు. సమాధి శుభ్రపరిచాక దాసరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లెజెండరీ డైరెక్టర్కు ఈ పరిస్థితి రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఓవైపు దాసరి సమాధిపై చర్చ కొనసాగుతుండగా సోషల్ మీడియాలో శనివారం ఉదయం నుండి తెలంగాణ ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు అందశ్రీ సమాధి చుట్టూ సరికొత్త వివాదం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని అందించిన అందశ్రీ సమాధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. పక్క రాష్ట్రం వాళ్ళ విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ వాదుల మీద లేకపోవడం దారుణమంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఎంతో కష్టపడిన అందశ్రీకి కనీసం సమాధిని కూడా సరిగ్గా కట్టలేదంటూ నిలదీస్తున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కౌంటర్ ఇస్తున్నారు. అందశ్రీ బతుకున్నప్పుడు కనీసం గౌరవం ఇవ్వని వారు ఇప్పుడు సమాధి గురించి తెగ చింతిస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అందశ్రీ మరణించినప్పుడు కనీసం చివరి చూపు చూడడానికి రాని అహంకారులే నేడు మాట్లాడుతున్నారని, ఆయన మరణిస్తే తమ్ముడి స్థానంలో ఉండి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనంటూ బీఆర్ఎస్ మద్దతుదారు నుండి వస్తున్న విమర్శలను కాంగ్రెస్ తిప్పుకొడుతుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు, సమాధుల రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.